రెండులో मुश्ताफ को फोन करो कहाँ है क्यों इन्हें तो अच्छा आप इधर आओ जरा जरा पीछे हो खड़ी राजस्थान मौलाना अबुल कलाम गारी आशयाలను राजस्थान मौलाना अबुल कलाम गारी आशयाలను राजस्थान मौलाना अबुल कलाम गारी आशयाలను राजस्थान आवाज दो हम एक है आवाज दो हम एक है आवाज दो एक है సామాజిక అభివృద్ధి సాధిస్తాం జై జై కలుపుదాం సామాజిక అభివృద్ధి సాధిస్తాం జై జై కలుపుదాం సామాజిక అభివృద్ధి సాధిస్తాం కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవ్వరు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవ్వరు మార్పు రాకపోతే మాయమైపోతాం మార్పు రాకపోతే మాయమైపోతాం ముస్లిం ఐక్య వేదిక వర్ధిల్లాలి ముస్లిం ఐక్య వేదిక వర్ధిల్లాలి ముస్లిం ఐక్య వేదిక వర్ధిల్లాలి ముస్లింల ఐక్యత ముస్లింల ఐక్యత అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను సహోదరులారా ఈరోజు తిరుపతి మహానగరంలో ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇతని గురించి భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడి సాధించుకున్న దేశంలో ఆయన మొదటి వ్యక్తి విద్య కోసం పోరాడి మొదటి ప్రధానమంత్రిగా విద్యాశాఖ మంత్రిని కోరుకున్నాడు. ఎందుకంటే అన్నిటికీ సమాధానం విద్య ఇస్తుంది కాబట్టి ఆ విద్య కోసమే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖ మంత్రిని ఎన్నుకున్నారు. ఎందుకంటే చూడండి, ఒక విషయం నేను చెప్తాను. మా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విద్య నేర్చుకున్నటకు మీరు చైనా ప్రయాణం చేసి విద్యని నేర్చుకోనండి అన్నారు. ఆ మూలంగానే మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు విద్య కోసం చాలా పోరాడి అది మాకు ఒక భారతదేశానికి విద్య అనేది ఎంత దాని గురించి ఎంత లాభం ఉందో ఆయన రూపంలో ఇచ్చారు. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన జయంతి దినంగా ఈరోజు ముస్లిం ఐక్య వేదిక ఒక చిన్న మేము ఆయనకు సన్మానం ఒక జయంతి సన్మానాన్ని మేము నిర్వహిస్తూ ఈ ఒక చిన్న సందేశం విద్యతో ఏదైనా సాధించవచ్చు అనే ఒక సందేశం ఆ రోజు ఆయన ఇచ్చారు. కాబట్టి మనము ప్రతి మా చిన్న పిల్లవాడికి కూడా విద్యపై ముందుకు తీసుకుని పోవాలా. దాని ఒక ఇది ఇస్తాను నేను. ఒక చెట్టు ఉంది, 50 మంది నరకాలి, 50 మంది అవసరమయ్యేది. ఇప్పుడు ఒక జేసీబీ ఒక విద్యతో ఒక జేసీబీని తయారు చేసి 1 గంటలో 50 మంది చేసే పని ఒక జేసీబీ చేసేస్తుంది. కాబట్టి అది విద్యతోనే వస్తుంది. కాబట్టి మన బిడ్డలకు ఎంత దూరమైన విద్యను తీసుకుని పోవడానికి మనమందరం ఇన్షాల్లా విద్య కోసం పోరాడి మా బిడ్డలకు విద్య కోసం చివరి వరకు తీసుకుని పోవాలని ఈ విద్యాశాఖ మంత్రికి మేము ఒక జయంతి సన్మానంగా తిరుపతిలో నిర్వహిస్తూ ముందుకు పోదామని ఆశిస్తున్నాను. జై ముస్లిం ఐక్య వేదిక వర్ధిల్లాలి. इसमें वीडियो आ रहा निकालना तो भाई जरा दूर खड़ो